సార్ మీ పేరండి? నా పేరు గడ్డం సుధాకర్ అండి. మాది కోనాయిపాలెం, ఎన్టీఆర్ జిల్లా. ఏంటి సార్ విజన్ 2047 అంటున్నారు, మరి చంద్రబాబు గారు 10 సూత్రాలు కూడా రిలీజ్ చేశారు కదా, ఏమనిపిస్తుంది? నెంబర్ 1లో ఇదిగా అనిపిస్తుంది ఆయన. ఏంటి నెంబర్ 1 అని చెప్పేస్తున్నారు మీరు? నేను నెంబర్ 1 నిస్వార్థ పరుడు ఆయన, నిరామర జీవి ఆయన, నవయుకుడు, విద్యావంతుడు, పేదల పాటి కూడా పెన్నిటి, మన పేదలకి ఎంతో అనుభవంగా నడిపించే వ్యక్తి ఆయన. ఇలా చూడాలంటే ఈ జనం ఇంత ఖర్చుతో ఎంతో డెవలప్మెంటింగ్ చేస్తున్నాడు గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు. అంటే గతంలో 2020 అన్నప్పుడు కూడా చాలా మంది అవహేళనగా మాట్లాడారు కదా, 2000కే దిక్కు లేదు, ఇంకా 2024లో 2020లో ఏం జరుగుతుందని ఈయన చెప్తున్నాడని చెప్పి అనేవారు కదా. ఎన్నో చెప్తుంటారండి. అవగాహన పార్టీ అన్న తర్వాత ఆయన మీద ఆయన బురద జల్లే వాళ్ళు ఉంటారు. మన పనిచేసే వాళ్ళకి మనం ఇదిగా మనం ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఆయన ఎంత సుక్కలు చూపించాడు. ఇప్పుడు మన పరిపాలన బాగుంది, ఎంతో విధంగా స్వర్ణాన్ని గ్యాసులు ఇచ్చిండు, మన అమ్మఒడి మళ్ళీ ఇస్తాడు త్వరలోనే. అన్నీ నిదానంగా 6 నెలల్లోనే ఎమ్మన్నే ఇదిగా కావాలంటే మన చిన్నగా మెట్టెక్కాల. మనం 6 నెలల్లోనే రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు చంద్రబాబు అని చెప్తున్నారు కదా. ఏమంటే ఎన్నో గిట్టన మనుషులు ఎన్నో రకరకాలుగా ఆయన్ని తిడతారు, నన్ను తిట్టవచ్చు, ఏదో చేస్తారు. ఒక్కసారి మనం ఇల్లు కట్టుకుంటామండి, కట్టుకోలేము కదా. అమరావతి నిదానంగా పరిపాలన ఇస్తున్నది, సాగిపోతూనే ఉంటుంది. మళ్ళీ ఆయన గారే వస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నమ్మకంగా చెప్తున్నారు ఆయన వస్తాడంటే పరిపాలన బట్టి అండి. జగన్ అంటున్నాడు జమిలీ ఎన్నికలు వస్తాయి, నేనే వస్తాను. జమిలీ ఎన్నికలు వస్తున్నాడు, మరి నేను వస్తానంటాడు. ఎవరు పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, మనం దానికి అభ్యంతరం అనేది లేదు, పెట్టుకోకూడదు. ఎవరు పరిపాలన వల్ల జనమే తీర్పిస్తారు వాళ్ళకి. డెవలప్మెంట్ ఏదో బాగా ఉంటుంది అంటారు బాబు గారు. ఓకే. ఏంటి అందరూ విజనరీ లీడర్ అంటారు, నిజంగా విజనరీ లీడర్ అయినా లేదంటే అట్లా బూస్టప్ చేస్తున్నారు? అట్లా ఏదో పుకారు పుట్టిస్తుంటారు అనమాట. నెంబర్ 1. మా అమ్మ మీ పేరమ్మా? వరలక్ష్మి గారు. ఎంత ఉంటుందా మీ వయసు? 70 ఉంటుంది. 70 ఏళ్ళు. ఎందుకు ఎంత అవసరమా ఈ మీటింగ్ మీరు రావడం? రావాలి, చూడాలి, అభిమానంతో రావాలిగా. పెద్ద వయసు కదమ్మా, తోపులాట ఏమైనా జరుగుతుంది? వయసు అయినా రావాలమ్మా, రావాలి, చూడాలి, వినాలిగా. ఆయన సొమ్ము మేము తింటున్నాము, 4 ఏళ్ళు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, తింటున్నాగా. మరి అభిమానంతో రావద్దా? పెన్షన్ బంగారం వల్లే ఎంత ఇస్తున్నాడు? 4 ఏళ్ళు. టైంకి ఇవ్వట్లేదంట చంద్రబాబు పెన్షన్. జగన్ ఉండేటప్పుడే టైంకి ఇచ్చారు. నిజమే చెప్పమను, ఎవడు చెప్పేది? ఎవడయ్యా? జగన్ ఉండేటప్పుడే వాలంటీర్లు ఉదయాన్ని వచ్చి ఇచ్చేవారని చెప్పి పోలీస్ తారీఖునే ఖచ్చితంగా ఇస్తున్నాడు ఆయన వచ్చి. బాగుందా పాలన? పాలన బాగుంది. తిడుతున్నారంట జనాలంతా, జగన్ ఉంటే బాగుండు, జగన్ అనవసరంగా ఓడించుకున్నామని. ఎట్లా పెట్టండి, తీసుకుపోయి ఆయన తీసుకుపోయి ఎట్లా పడినోకండి, ఎట్లా తీసుకుపోయి పడినాయండి. రేపు జైలు పోతాడో కోర్టుకు వెళ్తాడో తెలీదు, దేనికి వెళ్తాడో తెలీదుగా. జగనే బాగా చేసాడంట కదా 5 ఏళ్ళు. పాడా చేసింది, ఏం చేశాడు? ఏనాడు చేసిన పాలన బాగా డబ్బులు వేసాడంటగా అందరికి. ఆడు దోసుకున్నాడు, జనాలు బాగుపడ్డారు. ఏనాడు చేసింది మరి చంద్రబాబు చేస్తున్నాడా బాగా? చంద్రబాబు ప్రజలందరినీ మోసం చేస్తాడని జగన్ ధర్నా చేస్తున్నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఊరాడు గుడ్డుదా అని రావు అనకూడదు. రుషికొండ వాడికి అవసరమా? అది రుషికొండ కడతాం అవసరమా? అది రేపు గవర్నమెంట్ బాధ్యత. ఊరుకోరు, జనం ఊరుకోరు. ఎన్ని నాశనం చేశాడు అబ్బాయి, అంత నాశనం ఆగమైపోయింది. నాశనం చేస్తాడు జగన్. అంత డబ్బు అన్ని అప్పులేగా తాకట్లు పెట్టిగా, అన్నీను తాకట్లు పెట్టాడు కయ్యా. మీకు తెలీదా? పాలన బాగుంది, బాగుంది, చేస్తున్నాడు. జనం ఎట్టొచ్చారు చూసావుగా. డబ్బులు తీసుకొచ్చారంటగా వీళ్ళందరినీ. డబ్బులు ఎంతమందికి ఇస్తాడో? బస్సుల్లో తీసుకొచ్చారంటగా, తరలించారు. ఎంతమందికి ఇస్తాడు డబ్బులు? అభిమానంతో వచ్చారు జనం. డబ్బులు ఇప్పుడు వచ్చినందుకు ఫ్రీగా వచ్చారు మీరు స్వచ్ఛందంగా. అంతా జనాలంతా స్వచ్ఛందంగా వచ్చారు. మాకు అమరావతి కళ్యాణ మా ఊరు కూడా అక్కడే, మా అమ్మగారు ఊరు రాయపూడి తుళ్ళూరు. మాకు అటు రాజధాని అటే, మాకు రాజధాని బిడ్డ. విజయకుమారి గారు ఎక్కడి నుండి వచ్చారమ్మా? కానూరు మురళీనగర్. కానూరు, ఓకే. ఇక్కడే ఏంటమ్మా మీటింగ్ ఎందుకు వచ్చారు అసలు? యాక్చువల్లీ ఏం చెప్పారు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని మీటింగ్కి? మేము డాక్రా వాళ్ళం, డాక్రా తరఫున వచ్చాం. అంటే బలవంతంగా ఏమైనా మిమ్మల్ని రమ్మని చెప్పారా, లేదంటే ఏమైనా పథకాలు తీసేస్తామని చెప్పారా, లేదంటే మీరు ఇండివిజువల్గా పిలవగానే వచ్చాము? అంటే గతంలో మీటింగులు రాకపోతే పథకాలు కట్ చేస్తామని అనేవారంట కదా, సో ఇప్పుడు కూడా అట్లానే అంటున్నారా లేదని మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు, అంటే మేము అంతకుముందు మీటింగ్లకు రాలా, ఇదే ఫస్ట్ టైం. ఎందుకు వచ్చారు ఈ మీటింగ్ ఫస్ట్ టైం?
అంటే మాకు ఆ మీటింగ్ ఇష్టం లేదు, అందుకే రాలేదు. రాలేదు. ఇప్పుడు బాబు గారు మీటింగ్ అంటే ఇష్టమా? అంటే ఏదో చేస్తున్నారుగా. చేస్తున్నారు ఆయన? చేస్తున్నారు. ఏం చేయట్లేదు అంటగా. ఎవరు ఏదంటే ఎందుకు, మేము చేస్తున్నాంగా. చేస్తున్నారు. చూస్తున్నారు. ఓకే. అంటే 6 నెలలు అయింది ఏం చేయలేదు, జగన్ ఉంటేనే బాగుండేదేమో అనేసి చాలా మంది అనుకుంటున్నారంటగా మీలాంటి మహిళలు. లేదు లేదు. ఉమ్. లేదు, మాకైతే బాగానే చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి మీటింగ్లో ఆయన 2047 విజన్ 2047 అంటున్నాడు. 2047 కల్లా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చేయగలుగుతాడు ఆయన చంద్రబాబు? చేస్తారు. నమ్మకంతోటేగా ఓట్లేస్తాం. ఓట్లేస్తారు. ఓకే, నమ్మకంతో ఓట్లేసినందుకు అందరూ సాటిస్ఫైగా ఉన్నారు ఈ 6 నెలల పాలన చూస్తుంటే. ఫ్రీ గ్యాస్ ఏది ఇచ్చినట్టు ఉన్నారు కదా, ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా మీకు? ఇంకా మేము పెట్టుకోవాలి, ఇంకా రాలా మాకు. ఇంకా మీరు పెట్టుకోలేదు. ఓకే, ఓవరాల్గా ఈ 6 నెలల పరిపాలన అయితే బాగుంది అనిపిస్తుంది. బాగుంది.